చాలా సంతోషం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. నేను ఒకే మాట చెప్పాను, రెండు ప్రభుత్వాలు కలిసి నమ్మండి, విధ్వంసం నుంచి మిమ్మల్ని వికాసం వైపు తీసుకెళ్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఆ రోజు నేను, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత కలిసి ముందుకొచ్చాం. ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. అది ఒక చరిత్ర. ఎవరిని పెట్టినా గెలిపించారు. నేను రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాను, కానీ 94% పెట్టిన అభ్యర్థులు గెలిపించిన ఏకైక ఎన్నిక 2024. అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని మళ్లీ ఒకసారి అభినందిస్తున్నా. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది. చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చామని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్క ఈరోజు లేబర్ ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతా ఉంది. అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనికోసం కూడా ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. రైతులందరికీ SMS ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని చూశాను, మీరు ఇక్కడ కూర్చున్నారు. దర్జాగా మీ అకౌంట్లో డబ్బులు పడిందా లేదా చూసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే పని చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిగా రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను. మీరు ఫోన్ మారిస్తే ఆ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేస్తున్నా. మీరు ఈ క్రాప్ తీసుకొని ఎప్పటికప్పుడు మీ అవసరాలన్నీ గుర్తిస్తున్నా. దీనివల్ల నేను ఈరోజు మీకు రైతు భరోసా ఇవ్వాలనుకుంటే, ఏదైతే అన్నదాత సుఖీభవ ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్ గా మీ అకౌంట్లో డబ్బులు వేయగలిగానంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థత. లెక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రైతు బాగుండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కానీ వైసీపీ హయాంలో 1-2 కష్టాలు కాదు, కడాన సాగునీరు నుంచి వరదలు, వర్షాలు వస్తే ముంపుకు గురయ్యేక్కడి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. 2 ఏళ్లుగా మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క ఇష్యూ పైన, ప్రతి ఒక్క సమస్య పైన ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త ముందుకు పోతున్నాం. ఇక్కడే రైతులున్నారు. ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీరు విన్నారు. మన భూమి మన తల్లితో సమానం.
అలాంటి భూమిని మనమందరం కూడా తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలుపెట్టాం. ఏ వ్యక్తి అయినా అనారోగ్యం అంటే మందేసుకోవాలి. మందు పేరుతో స్టెరాయిడ్లు వేసుకుంటే దానివల్ల ఆ తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ శరీరం కూడా శాశ్వతంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది భూమికి కూడా అంతే. మనకు కన్న తల్లితో సమానం మన భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా యూరియా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తానే అందులో పురుగు మందు కానీ ఎరువులు విపరీత